TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారంలో బొల్లారం పోలీస్ స్టేషన్ ఎత్తివేసి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ కొలను బాలరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 40 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్న బొల్లారం పోలీస్ స్టేషన్ తొలగించడం అన్యాయమని, స్థానికంగా 25 వరకు కాలనీలు, 70,000 జనాభా ఉన్న 350 పరిశ్రమలు ఉన్న బొల్లారానికి ప్రభుత్వ నిర్ణయంతో రక్షణ లేకుండా పోయిందని అన్నారు. పోలీస్ స్టేషన్కు సంబంధించిన ప్రతి విషయానికి ప్రస్తుతం అమీన్పూర్కు పరుగులు చేయాల్సిన పరిస్థితిని కల్పించారని ఈ సందర్భంగా కొలను బాలరెడ్డి అన్నారు. స్థానికంగా 80% పైగా వలస కుటుంబాలే ఉన్నాయని, ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉండడం వల్ల వారికి పోలీసుల రక్షణ కరువైందని అన్నారు. సమస్యను ప్రభుత్వం వెంటనే గుర్తించి ఐడిఐ బొల్లారంలో పోలీస్ స్టేషన్ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మాజీ జెడ్పీటీసీ కొలను బాలరెడ్డి అన్నారు. మరి బొల్లారంకు 40 సంవత్సరాల చరిత్ర బొల్లారంకు పోలీస్ స్టేషన్ ఉంది. మరి 40 సంవత్సరాల్లో ఇక్కడ బొల్లారంలో పోలీస్ స్టేషన్ యథావిధిగా కొనసాగుతూ ఉంది. మరి ప్రభుత్వం దుడ్దుడుకు చర్యల వల్ల ఈరోజు మా బొల్లారం పోలీస్ స్టేషన్ను అమీన్పూర్లో విలీనం చేయడం జరిగింది. మరి అమీన్పూర్లో విలీనం చేయడం వల్ల ఇక్కడ ప్రజల సమస్యలు చాలా ఉంటాయి. మరి 300 పరిశ్రమలు ఉన్నాయి. మరి దొంగతనాలు అవుతాయి, మంచి అవుతాయి, చెడు అవుతాయి, అన్నీ కూడా కాపాడాలంటే అందుబాటులో పోలీస్ స్టేషన్ ఉండాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? ప్రజల వద్దకు పాలన అంటుంది. ప్రజల వద్దకు పాలన అంటే దూరపాలన ప్రజల వద్దకు అవుతుందా? అమీన్పూర్లో పోలీస్ స్టేషన్ పెడితే బొల్లారం మున్సిపాలిటీకి GHMCకి ప్రజాపాలన అవుతుందా అని నేను అడుగుతూ ఉన్నాను. మరి ఏదైతే బొల్లారంలో పోలీస్ స్టేషన్ ఉందో, గతంలో ఉందో, ఇక్కడనే యథావిధిగా కొనసాగించాలి. రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది బొల్లారంలో. ఒక అమ్మాయి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అబ్బాయిని ప్రేమిస్తున్నాను చేయబట్టి గుంజడం జరిగింది. రాత్రి అయింది. మరి అదేవిధంగా KBR కాలనీ దాకా ఆమె పరిగెత్తుతూ ఉంటే కూడా పరిగెత్తుతూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలు ఏమైందని అడిగి అమ్మాయిని రక్షించడం జరిగింది. అబ్బాయిని దేశశుద్ధి చేయడం జరిగింది. చేసి పోలీస్ స్టేషన్ పట్టేయడం జరిగింది. నేను ఇదేదో అబద్ధం చెప్తాను, రాత్రికి అయ్యింది కేసు. ఇది అమీన్పూర్కు పోవాల్సిన అవసరం ఉంటే అమ్మాయి ఎక్కడ పోతారో, అమ్మాయి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వాలంటే అమీన్పూర్ ఆ రాత్రి పోవాలంటే సౌకర్యం ఏముంది? ఇక్కడ బస్సు సౌకర్యం ఉందా? బస్సు కూడా సౌకర్యం లేదు. ఏదో ఆటోలు పట్టుకొని పోవాలి తెలంగాణ అంటే, నైట్లో అంటే మళ్ళీ ఇబ్బందులైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ ఇక్కడే కొనసాగించాలి. ఎందుకంటే ఇక్కడ కార్మికులు ఉంటారు, 24 గంటలు ఉద్యోగం చేసుకునే ఆడపిల్లలు ఉన్నారు, రాత్రి 11 గంటలకు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మరి అక్కడి నుంచి రావాలంటే ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఉంటేనే భయం ఉంది. మరి ఇక్కడ గంజాయి కూడా అమ్ముతూ ఉన్నారు. ఇప్పటిదాకా ఇక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి అంతో ఇంతంగా లోపాయకార్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం వల్ల మొత్తం అత్యాచారాలు కానీ అరాచకాలు కానీ ఎక్కువైతాయి. కాబట్టి బొల్లారంలో పోలీస్ స్టేషన్ ఉంటే భయభ్రాంతులు ఉంటాయని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం దిగి వచ్చి బొల్లారంలో పోలీస్ స్టేషన్ యథావిధిగా కొనసాగించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బొల్లారంలో పోలీస్ స్టేషన్ మాకు ఇండస్ట్రీలో ఉంటేనే ఆడికి పోతాకు ఇబ్బంది అవుతుంది. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. కంప్లైంట్ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా అని ఇబ్బందితోని మరి ఎమ్మెల్యే గారు CSR ఫండ్తోని 4-5 కోట్ల రూపాయలతోని బొల్లారంలోనే ఎకరా ల్యాండ్ కేటాయించి బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. దానికి కూడా 4 స్లాబులు పడ్డాయి. త్వరలో మేము ఏదో ఆనందపడతా ఉన్నాం. దాన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ అందుబాటులోకి వస్తుంది. ఈడ మోడల్ స్కూల్ ఉంది, జిల్లా పరిషత్ స్కూల్ ఉంది. డైలీ ఏదైతే స్కూలు వదిలే టైం కానీ పోయే టైం కానీ అరాచక పిల్లలు, చిన్న పిల్లల ఆడపిల్లలను కూడా వేధించే సాంప్రదాయం కొనసాగుతూ ఉంది ఇక్కడ. మరి ఇక్కడ పోలీసులు చాలా దగ్గర ఉండి కంట్రోల్ చేస్తడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా
ఒక సిఐతోని ఇద్దరు ఎస్ఐలతోని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ వేసుకొని వీడికి సిబ్బంది లేరు, వీడికి పంపించి ఎక్కడ న్యాయం చేస్తారు? వాటికి వస్తాకల్లా ఈడ జరగాల్సిన తతంగం అంతా జరిగిపోతుంది. కాబట్టి మాకు యథావిధిగా బొల్లారంలో పోలీస్ స్టేషన్ ఉంటేనే మాకు మంచి జరుగుతుంది. కాబట్టి బొల్లారంలో పోలీస్ స్టేషన్ యథావిధిగా కొనసాగించాలి. మొన్నటిదాకా మేము మున్సిపల్లో ప్రజల వద్దకే పాలన ఉండే, ఏ పర్మిషన్ కావాలన్నా ఏది కావాలన్నా ఇక్కడే ఉండే. అది పోయి మొన్న ముసపేటకి వేస్తే దానికి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చి ఇప్పుడు శేలింగపల్లి వచ్చింది. ఇప్పుడు కూడా సర్కిల్ కూడా ఏదైనా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఏ సమస్య వచ్చినా అమీన్పూర్ పోయి సమస్యలు ఇవ్వవలసిన అవసరం ఉంది. కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఆ విధంగా కాదు, అందుబాటులో ఉంటేనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. కాబట్టి మాకు యథావిధిగా పోలీస్ స్టేషన్ ఇక్కడనే ఉంచాలి. లేకపోతే త్వరలో మరో మా నాయకులతోని ప్రణాళిక సిద్ధం చేసుకొని పెద్ద ఎత్తున భారీ ఎత్తున మరి ముందు ధర్నాలు కానీ ఉద్యమం కానీ భారీ ఎత్తున ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ పోలీస్ స్టేషన్ యథావిధిగా ఇక్కడే కొనసాగించండి. మాకు ఇక్కడ అందుబాటులో ఉంటేనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఇది మినీ ఇండియా. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నారో అన్ని రాష్ట్రాల మంది నివసిస్తూ ఉంటారు. అందరూ కూడా ప్రజలు ఒక్కొక్క అభిప్రాయంతో ఉంటారు, మంచి అభిప్రాయం చెడ్డ అభిప్రాయంతో ఉంటారు. కాబట్టి పోలీస్ స్టేషన్ ఉన్నది కాబట్టి భయం బాధితులతో ఉన్నది. లేకపోతే రాబోయే రోజుల్లో ఇది సెటిలర్స్ ప్రాంతం అవుతుంది. ఎక్కడో దొంగతనాలు చేసి బొల్లారంలో నివసించే ప్రాంతం ఏర్పడుతుంది, సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఎక్కడో ఏదో తప్పులు చేసి బొల్లారంలో ఇక్కడ నివసిస్తూ ఉంటే మరి ఇక్కడ కూడా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మాకు ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉండాలని యథావిధిగా కొనసాగించాలని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఈ మంచి పద్ధతి కాదు. ప్రజల వద్దకే పాలన అంటే ప్రజల దగ్గరికే ఉండాలి కానీ ప్రజలకు దూరం ఉండే సమస్య ఉండొద్దని కూడా తెలియజేస్తా ఉన్నాం. గ్రామంలో సుమారు 81-82ల ఈరోజు పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు టీఎన్జీఐ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సుమారు 250 నుంచి 300 పరిశ్రమలు బొల్లారంలో ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో 29 రాష్ట్రాల వాళ్ళు కూడా మా బొల్లారంలో ఉన్నారు. మినీ ఇండియా నేపాల్ వాళ్ళు కూడా బొల్లారంలో ఉన్నారు. వివిధ రాష్ట్రాల వల్ల క్రైమ్ చేసిన వాళ్ళు కూడా బొల్లారంలో నివాసం వచ్చి తలదాచుకుంటా ఉన్నారు. ఇక స్థానిక పోలీస్ స్టేషన్ ఉండడం వల్లనే మాకు ఆ విషయాలన్నీ తెలియడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 250 నుంచి 300 పరిశ్రమలు, 1,00,000 జనాభా, గత 40 సంవత్సరాల నుంచి ఈ పోలీస్ స్టేషన్ ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఈరోజు నక్సలైట్లు ఉన్న కాలంలో కూడా పోలీస్ స్టేషన్ హాని ఉందని చెప్పి రామచంద్రపురం షిఫ్ట్ చేసి మళ్ళీ బొల్లారం తీసుకుని పెట్టడం జరిగింది. ఈరోజు రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకు ఎక్కడ స్థలం కేటాయించి ఎమ్మెల్యే బాలరెడ్డి గారి సహకారంతో 3-4 కోట్ల రూపాయలు పెట్టి ఎట్రో వాళ్ళు పోలీస్ స్టేషన్ నిర్మిస్తూ ఉన్నారు. ఆధునిక అంగులతో నిర్మిస్తూ ఉన్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ ఇక్కడ రక్షించబడాలంటే స్థానికంగా పోలీస్ స్టేషన్ ఉండాలి. ప్రతి దానికి చిన్నదానికి అమీన్పూర్ పోవాలంటే ఇక్కడ ఇది పెద్ద 1,00,000 జనాభా పాపులేషన్ ఉంది. కాబట్టి దీన్ని లా అండ్ ఆర్డర్ గురించి ఆలోచించి పునర్పరిశీలించి ఈ పోలీస్ స్టేషన్ యథావిధంగా కొనసాగించాలని చెప్పి బొల్లారం తరఫున మేమందరం కూడా బీఆర్ఎస్ వాళ్ళం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దిగి వచ్చి మీకు లా అండ్ ఆర్డర్ మీద ఎంత ప్రేమ ఉన్నా దీన్ని కొనసాగించాలి. లా అండ్ ఆర్డర్ అవసరం లేదు. జనాలు ఏమడితే నాకేంది, నేను ముఖ్యమంత్రి సీట్లో ఉన్నా, నేను అధికారం చెలాయిస్తా అని చెప్తా అంటే మీకు పాపం తగిలి అన్యాయంగా పురుగుల పడి వస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.